నమస్తే అప్సాన్ రాజేష్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఏదైతే కలెక్టర్ సంబంధించింది, మెగా డిఎస్సి సంబంధించింది. చంద్రబాబు నాయుడు గారు 16,000 చిల్లర ఉద్యోగాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా రేపు జూన్ నాటికి ఏదైతే మొత్తం ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి ఏదైతే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు ఉద్యోగాలు చేరిపోవాలన్నట్టుగా ఆ స్టేట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అది ఒక కీలక స్టేట్మెంట్. ఎందుకంటే కొన్ని దశాబ్దాలు కొంతమంది, ఐ షుడ్ నాట్ మెన్షన్, రిలీజ్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసిన వెంటనే అది జాబ్స్ అనేది ఆన్ బోర్డ్ చేయడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విత్ ఇన్ 1 to 1 స్పాంటేనియస్ గా మొత్తం రియాక్షన్, ఈవెన్ స్కూల్ స్టార్ట్ అయిన నాటికి జాయిన్ అయిపోవాలి, అన్ని ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది. అది ఒక పెద్ద స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి రిలీజ్ చేశారు. 1 by 1 అన్ని చేసుకుంటూ వస్తున్నారు. మీకేమనిపించింది సార్ మెగా డిఎస్సి సంబంధించింది? చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో మొన్నటి రోజున ఈ డిఎస్సి నోటిఫికేషన్ గురించి ప్రస్తావించడం జరిగింది. 16,347 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది. అలాగే జూన్ అకాడమిక్ ఇయర్ బిగిన్ అయ్యి జూన్ లో మళ్ళీ స్కూళ్ళు రీఓపెన్ అయ్యే నాటికి ఈ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిపోతుంది. అంటే నోటిఫికేషన్ విడుదల, వీళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవటం, రిటర్న్ టెస్టులు పెట్టడం, దాని రిజల్ట్ డిక్లేర్ చేయడం, మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేయడం, ప్లేస్మెంట్స్, ఈ ప్రక్రియ మొత్తం కూడా ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ రేపు ఏప్రిల్లోనే రిలీజ్ చేసి మళ్ళీ అకాడమిక్ ఇయర్ అంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి కేవలం 2 నెలల 12 రోజుల కాలంలో మొత్తం ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వం సంసిద్ధం అవుతా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి ఈ షెడ్యూల్ ప్రకటన అనేది బహుశా ఇప్పుడు జనరేషన్ కి అయితే అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చేమో, కానీ మాబోటి వాళ్ళకి అదేమి ఆశ్చర్యం అనిపిలా. ఎందుకంటే ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి నుంచి ఈనాటి వరకు ఆయన పాలనా హయాంలో విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటనేది మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఓకే. ప్రతి కిలోమీటర్ కి ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉండాలి, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ఉండాలి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఉండాలి, ప్రతి రెవెన్యూ డివిజన్ కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి అనే కాన్సెప్ట్ అమల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఆ రోజు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ కలిపి కేవలం 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. ఓకే. కేవలం 38. ఇవాళ మనకు ఓకే. ఒక్కొక్క జిల్లాలో ఉంటున్నాయి 30 కాలేజీలు. అవును. అటువంటిది మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న స్థాయి నుంచి ఆయన 1999లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఒకేసారి 350 ఇంజనీరింగ్ కాలేజీల స్థాయికి ఆ సంఖ్యను పెంచారు. ఉమ్. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక విద్యకి పెరగబోతున్న డిమాండ్, ఆ డిమాండ్ ని అందిపుచ్చుకోవడానికి యువత సంసిద్ధం కావాలి అని అంటే ఆ విద్యా అవకాశాలు వారి ముంగిట ఉండాలి తప్ప తమిళనాడుకో కర్ణాటకకో మహారాష్ట్రకో తరలిల్లి అక్కడ డొనేషన్లు కట్టి చదువుకునే పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో 350 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన విధంగానే స్కూళ్ళ ఏర్పాటు కూడా చాలా వేగంగా ఆ ప్రక్రియ పూర్తి చేశారు. స్కూళ్ళకి భవనాల నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ ఈ డిఎస్సి వ్యవస్థ గురించి తప్పనిసరిగా చెప్పుకొని తీరాలి. ఉమ్. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాకముందు వరకు ఉపాధ్యాయ నియామకాలు మొత్తం కూడా రాజకీయ జోక్యంతో జరిగాయి. జిల్లా పరిషత్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు జరిగిన సందర్భంలో ఎమ్మెల్యేలు, సమితి ప్రెసిడెంట్లు, జడ్పీ చైర్మన్లు వీళ్ళందరి రికమెండేషన్లు, లంచాలతో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ జరుగుతూ ఉండేది. అటువంటి స్థితి నుంచి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ఉపాధ్యాయులు అనేవారు భావి భవిష్యత్తు తరాన్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యత వారి మీద ఉంది. నేటి బాలల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల్లో ఆ ఉపాధ్యాయ నియామకాలు అనేది రికమెండేషన్ ప్రాతిపదిక మీద కాకుండా కేవలం మెరిట్ ప్రాతిపదిక మీద జరగాలి అని చెప్పని మొట్టమొదటిగా డిఎస్సి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. ఓకే. వారి ద్వారా ఆ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు విడుదల కాబోతున్న డిఎస్సి నోటిఫికేషన్ 16వ నోటిఫికేషన్. అంటే ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పుడు విడుదల కాబోతున్న నోటిఫికేషన్ 16th నోటిఫికేషన్. అయితే ఇక్కడ గమనించుకుంటే ఎన్టీ రామారావు గారి హయాంలో 3 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా
8 సార్లు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ఓకే. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా 1,70,000 మందికి ఉపాధ్యాయులుగా నియామకాలు ఇవ్వడం జరిగింది. ఓకే. ఇంకా ఎన్ని మిగిలినాయి? 8, 3, 11 పోతే ఇంకా 5 ఉంటాయి. అంటే అవును. టోటల్ 16లో అవును. ఈ 5లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2 సార్లు డిఎస్సి కండక్ట్ చేయడం జరిగింది. ఓకే. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి కండక్ట్ చేయడం జరిగింది. అంటే 11, 3, 14. అవును. 16వ నోటిఫికేషన్ రేపు ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కాబోతుంది. అంటే మిగిలిన ఒక్క నోటిఫికేషన్ ఉంది కదా, ఆ అవును. ఒక్క నోటిఫికేషన్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఆయన 2023 చివరిలో నోటిఫికేషన్ విడుదల చేసి, ఆ నోటిఫికేషన్ ప్రక్రియ కూడా మార్చి 16 పార్లమెంట్ ఎన్నికలకు కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడం ద్వారా ఆ ప్రక్రియ కూడా నిలిచిపోయి ఎంటైర్ 5 years టెన్యూర్ లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి, ఒక డిఎస్సి కండక్ట్ చేయకుండా ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని పూర్తి చెయ్యని ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పేరు చరిత్రలో. ఓకే. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇప్పుడు విడుదల కాబోతున్న నోటిఫికేషన్ 9వ నోటిఫికేషన్. ఓకే. అంటే నేను అనుకోవటం గతంలో 1,70,000 ఉద్యోగాలకి తోడు ఇప్పుడు 16,300 ఉద్యోగాలతో కలుపుకుంటే సుమారుగా ఇంకొక నోటిఫికేషన్ కనుక విడుదలైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి ద్వారానే 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసిన ఘనత వారిద్దరికే దక్కుద్ది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ద్వారా, అలాగే తెలుగుదేశం పార్టీ ద్వారా కూడా వారు ఎన్నికల ప్రచార సభల్లో చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సి నిర్వహణ మీద సంతకం పెడతానని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సీఎంఓలో పదవి బాధ్యతలు చేపట్టిన నాడే ఈ డిఎస్సి నోటిఫికేషన్ మీద, డిఎస్సి నిర్వహణ మీద సంతకం పెట్టారు. అయితే ఇక్కడ ఆ సంతకం పెట్టిన దానికి ఇప్పటి వరకు కాలతీతం ఎందుకైంది అనేది కూడా ప్రశ్న తలెత్తడం ఖాయం. గౌరవ సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ కేటగరైజేషన్ కోసం తీర్పు ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సుదీర్ఘకాలంగా ఎస్సీ వర్గీకరణ డిమాండ్ తలెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎస్సీ కేటగరైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఆ ఎస్సీ రిజర్వేషన్ కేటగరైజేషన్ ఫలాలని ఈ డిఎస్సి ద్వారానే అందించడం బిగిన్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ని వేల ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఫలాలు ఆ కేటగరైజేషన్ వర్గాలకి అందించాలనే లక్ష్యంతో ఈ మధ్యకాలంలో రాజీవ్ రంజన్ మిశ్రా గారితో ఏకసభ కమిషన్ నియమించడం, ఆ ఏకసభ కమిషన్ రికమెండేషన్స్ బేస్ చేసుకొని వారు ఇచ్చిన రిపోర్టు ప్రాతిపదిక ఎస్ఐ కేటగరైజేషన్ కోసం కేబినెట్ ఆమోదం పొందడం ఇవన్నీ చూస్తున్నాం మనం. కాబట్టి ఈ వారం 10 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ విడుదల చేసి ఆ ఎస్సీ వర్గీకరణ ఫలాలు ఈ డిఎస్సి ద్వారానే ఆ వర్గీకరణ పొందిన వర్గాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో కొంత కాలయాపన జరిగింది. ఇప్పుడు ఆ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయిపోతుంది. కాబట్టి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయడం, అలాగే స్కూళ్ళు రీఓపెన్ అయ్యే నాటికి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సార్, ఈ 2 నెలల్లో ఈ కంప్లీట్ చేయడం సాధ్యం అంటారా సార్, ప్రాక్టికల్ గా మనం ఆలోచించుకున్నట్లయితే? అంటే యాక్చువల్గా ఇక్కడ వాస్తవంగా ఫస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది అక్టోబర్ నెలలో అనుకున్నప్పుడు ఆ రోజు విద్యార్థులు అప్పీల్ చేసింది ఏంటి అంటే, ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడం కన్నా మాకు కొంత టైం ఇస్తే మేము కోచింగ్ తీసుకోవడానికి మాకు కొంత వెసులుబాటు ఉంటది అని విద్యార్థులు కూడా అభ్యర్థించిన మేరకు కొంత కాలయాపన జరిగింది. ఇక్కడ విద్యార్థులు కోచింగ్ సెంటర్స్ లో ట్రైన్ అయ్యి ఉన్నారు. ఆ ట్రైన్ అయ్యి ఉన్న విద్యార్థులు ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసి ఒక వారం 10 రోజుల షెడ్యూల్ తోటి వీళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్ టెస్ట్ ఈ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ మొదటి వారంలో, ఏప్రిల్ ఎండింగ్ మే మొదటి వారంలో రిటర్న్ టెస్ట్ పెట్టిన, వాల్యుయేషన్ ప్రాసెస్ ఇవన్నీ కంప్లీట్ చేసిన, కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవడం పెద్ద ఇష్యూ కాదు. అది 2 నెలలు అనేది చాలా ఎక్కువ టైం. ఎందుకంటే విద్యార్థులు సంసిద్ధులై ఉన్నారు. వారు బీఈడి పూర్తి చేసిన వాళ్ళు, సెకండ్ గ్రేడ్ టీచర్లకి సంసిద్ధం అవుతున్న వాళ్ళు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసినాక ఇప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఇప్పుడు కోచింగ్ తీసుకునేది ఏముండదు కదా. ఆల్రెడీ వాళ్ళ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు ఎగ్జామ్ కి రెడీ అవడమే. కాబట్టి 2 months అనేది డెఫినెట్ గా టైం బౌండెడ్ గా దాన్ని పూర్తి చేయొచ్చు. ఓకే సార్, ఇక్కడ చిన్న క్వశ్చన్ నాకు రేజ్ అయింది. ఇప్పుడు దీన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలా క్లెయిమ్ చేస్తున్నారంటే, చూడండి మేము ప్రశ్నిస్తే గానీ వాళ్ళు మెగా డిఎస్ఏ రిలీజ్ అయిన పరిస్థితి. మేము మొన్న లోకేష్ గారు కూడా ఒక 1 week బ్యాక్ 2 weeks బ్యాక్
లోకేష్ గారు కూడా ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించింది కానీ ఏదైతే నిధులను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏదైతే మంచి పనులు వాళ్ళ దాంట్లో వాళ్ళ ఖాతాలు వేసుకుంటున్నారో, మేము ప్రశ్నిస్తే ఈ మొత్తం చేశారా, చూడండి ప్రజల పక్షాన మేమున్నాం, మీ పక్షాన మేమున్నాం, ఏదైతే గవర్నమెంట్ ని ప్రశ్నించి ఏదైతే మీ సంక్షేమ పథకాలు దాన్ని మేము అమలు పరుస్తున్నాం అన్నట్టు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. దానిపైన మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగి 2019 ఎన్నికలకు ముందు ఒక ఛాన్స్ తో తనకు అధికారం ఇస్తే మెగా డిఎస్సి కండక్ట్ చేస్తాను, 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను, 13 జిల్లాలని 13 హైదరాబాద్ అభివృద్ధి చేస్తా, ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరినీ రప్పిస్తానని చెప్పని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టెన్యూర్ ఆయనకి దక్కితే ఆయన ఏం చేశారనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది, యువతకు ఒక స్పష్టత ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీసి, నేను ప్రశ్నించి, నేను మీకు సాధించానని చెప్పని చెప్పుకుంటే ఎట్లుంటదంటే, మనకు ఒక సామెత ఉంది, గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం అని చెప్పని. ఇప్పుడు మనం చేతులు ఇట్లా పెట్టుకుని ఉన్నాం, పేలపిండి చాలా లైట్ వెయిట్ తోటి ఉంటుంది, గాలి వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎగిరిపోతా ఉంటది, ఎటు మన నోటికి దక్కేది కాదు కాబట్టి ఎగిరిపోయే దానివల్ల ఇది కృష్ణార్పణం కృష్ణార్పణం అని చెప్పని. అంటే ఏంటంటే మన నోటికి దక్కేది నోటికి దక్కే అవకాశం ఉంటే మన నోట్లోనే బుక్కుతాం, మన నోటికి దక్కే ఆస్కారం లేదు, గాలికి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని కృష్ణార్పణం అన్నట్టుగా వీళ్ళు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా ప్రభుత్వం చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహణ కోసం అకాడమిక్ ఇయర్ బిగిన్ అయ్యే లోపు పూర్తి చేస్తామనేది కొన్ని నెలలుగా చెప్తూ వస్తున్నారు. ఎస్సీ కేటగరైజేషన్ కోసం అది లేట్ అయిందని తెలుసు, విద్యార్థుల అప్పీల్ మేరకు కొంతకాలం వాళ్ళకి వెసులుబాటు కల్పించారని తెలుసు. ఇటువంటి దాన్ని ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ప్రయత్నం చేసినా, నేను ఇందాక చెప్పినట్టుగా గాలికి పోయిన పేలపండి కృష్ణార్పణంగానే ప్రజలు భావిస్తారు తప్ప, అంతకన్నా వైసీపీ ఇప్పుడు ఎంత తక్కువ స్పందిస్తే వాళ్ళకి అంత గౌరవంగా ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు.